కొట్లేదా వస్తున్నా 1 సెకండ్ వస్తున్నా 1 సెకండ్ ఓకే సార్. కర్ణాటక రాదు కదా మనకి. నమస్తే నేను ఫస్ట్ వెళ్ళినారు కదా వస్తున్నా 1 సెకండ్ రాజేష్ అన్న ఫోన్ లేదు ముందరికి వెళ్ళిపోతాను ఏంది నాన్న ఇది చేస్తాను వెనకాల కింద ఉంది తుపాకీలు ప్యాడ్కి పొడుస్తాను ఇక్కడే కింద అన్న ఒక నిమిషం సురేష్ అన్న నిలబడి సైడ్ మేడం మాట్లాడినారు సార్ నా వెనకాల మనుషులు సార్ స్ట్రైట్ సార్ సైడ్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం రావడం జరిగింది. దర్శనం చేసుకొని బయటకు వస్తున్నప్పుడు చాలా 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 ఆనందకరమైనటువంటి ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలాగా పరిసరాలు కానీ లోపల కానీ అన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందుకే చాలా సందర్భాల్లో చెప్పారు, తిరుమల ఆలయ పవిత్రత విషయంలో కానీ, పాలనా విషయంలో కానీ, లేకపోతే పరిశుభ్రత విషయంలో కానీ యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి
ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉంటాడో ఆ విధంగానే ఉంటాడనే దానికి ఒక నిదర్శనం. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడూ కూడా ఇక్కడ అదే రకంగా కొనసాగుతూ ఉంటుంది. మనం చూసాం 5 ఏళ్ళుగా ఏం జరిగిందని. మళ్ళీ ప్రక్షాళన మొదలైంది, మీరందరూ చూస్తున్నారు. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం ఒకటొకటిగా కుళ్ళును వేరుపారేస్తూ మంచిగా శుచి శుభ్రతతో ఇక్కడ అన్ని కూడా కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకేమన్నా మీరేమన్నా అడిగేది ఉంటే చెప్తారు. లడ్డూ నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మంత్రులు చెప్పడం జరిగింది. అదే సమయంలో లడ్డూ నాణ్యత విషయంలో లాలూచీ పడిన వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నాణ్యతలో రాజీ పడే ప్రసక్తి లేదు, నాణ్యత విషయంలో రాజీ పడినటువంటి లాలూచీ పడినటువంటి వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి విషయం కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ అయ్యారు. దీని మీద చేసిందంతా చేసి మళ్ళీ దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఆ పార్టీ నాయకుల ఆలోచన తీరును ఏమనాలో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఈ నివేదిక ఆధారంగా ఎవరైతే లాలూచీ పడ్డారో, ఎవరైతే హిందువుల మనోభావాలతో ఆడుకున్నారో, ఎవరైతే ప్రమాణాలను పాటించకుండా అధికార ఉల్లంఘనలకు పాల్పన్నారో వారందరిపైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆ చర్యలు ఏ విధంగా ఉంటాయనేది చట్టపరంగా త్వరలోనే కూడా తెలియజేస్తారు. ఏ రకమైనటువంటి విచారణ జరపాలన్నటువంటి అంశం మీద ప్రభుత్వం కూడా చర్చ చేస్తోంది. సిబిఐతో విచారణ చేయాలా, లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలా, లేకపోతే నిపుణుల కమిటీతో విచారణ చేయాలా, లేకపోతే ఒక స్పెషల్ అథారిటీ వేసి దానితో విచారణ చేయాలన్నటువంటి విషయం నివేదిక ఆధారంగా ఉంటుంది. ఖచ్చితంగా విచారణ అయితే జరుగుతుంది, నిజం నిర్ధారణ అయితే అవుతుంది, నిజం వెలుగులోకి వస్తుంది. కప్పివేయబడ్డ, దాగివేయబడ్డ, భక్తులను మోసం చేయబడ్డ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. దానికి బాధ్యుల్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఒక ప్రపంచ ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతి తిరుమలలో గత ప్రభుత్వంలో ఎన్నో అపశృతులు జరిగాయి. వాళ్ళు చేసినటువంటి ఒక అనాలోచిత నిర్ణయాలు కానివ్వండి, అదేవిధంగా వారి యొక్క అహంభావపూరిత పరిపాలనకు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరు చెప్పినా కూడా పెడచెవిన పెట్టి వాళ్ళు చేసినటువంటి ఈ పరిపాలనకి కలిగినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఓర్చుకోలేక ఈ రోజున ఈ లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడిన విధానాన్ని ఆయన ఈరోజు బయట పెట్టుకున్నాడు అని కూడా అనిపిస్తుంది. ఎవరో చేయలేదు, ఇది ఆయన కూడా సహించలేక ఈరోజు ప్రక్షాళన జరగాలి అని చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం తప్పకుండా దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా అలాంటి అనాగరిక చర్య, వాళ్ళు చేసినటువంటి అపచారం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. తప్పకుండా దీన్ని అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళకి ఒక భరోసా కల్పించి వాళ్ళకి దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని మళ్ళా కూడా బలోపేతం చేయడానికి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుపతి వాసిగా ఆయన ఈరోజు ఇంత పెద్ద టార్గెట్ తీసుకొని ఆయన ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఆయన ధ్యేయమే సుపరిపాలన అందించడం. ఇప్పటికే ప్రజలంతా కూడా ఇది ఒక మంచి ప్రభుత్వం, మనకు మంచి జరగబోతోంది, ఈ మంచి ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదిస్తామని కూడా ఇంకా కూడా ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి అందరికి కూడా ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఈ రోజున క్షుణ్ణంగా పరిశీలన చేసి చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరి మీద దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా కూడా కాపాడాలని ఆ దేవదేవుని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను.